జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు పూర్తిగా రంగం సిద్ధమైంది. అయితే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని, తెలంగాణ చిహ్నాన్ని రెండింటిని కూడా అదే రోజు ఆవిష్కరించాలన్న ప్రభుత్వం కొంత వెనుకడుగు వేసింది. రాజముద్ర రూపకల్పనలో ఇంకా కొంత సమయం పడుతుందని భావించి దాని ఆవిష్కరణను వాయిదా వేసుకున్న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గీతానికి మాత్రం ఈరోజు నేతలతో చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. జై జై హే తెలంగాణ గీతానికి రాజకీయ పక్షాలు, ఉద్యమకారులంతా ఆమోదం తెలిపారు. తెలంగాణ గీతాన్ని వారికి పాడి వినిపించారు సంగీత దర్శకుడు కీరవాణి. ఈరోజు సెక్రటరియట్లో జరిగిన సమావేశంలో గాయకుల బృందం గీతంపై సిపిఐ, సిపిఎం, తెలంగాణ జనసమితి, కవులు, తెలంగాణ వాదులు హాజరైన వాళ్ళంతా కూడా ఈ గీతంపై సంతృప్తి వ్యక్తం చేశారు. అటు కళాకారులు, మేధావులు, ఉద్యమకారులు, జేఏసీ నేతలు సైతం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర గీతంలో ముగ్దుం మొహినుద్దీన్, షేక్ బందగి, కుమ్రం భీం లాంటి తెలంగాణ సాయుధ పోరాట యోధుల పేర్లు చేర్చాలని సిపిఐ సూచించింది. జూన్ 2న రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ లోగోను ఇంకా ఫైనల్ చేయలేదని సమావేశంలో రేవంత్ తెలిపారు. లోగోపై క్యాబినెట్, అదేవిధంగా అసెంబ్లీలో చర్చించిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. అందరి అభిప్రాయాల తర్వాతే నిర్ణయం ఉంటుందని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఏదేమైనా మొత్తానికి జూన్ 2 సంబురమా సమరమా అనే రకంగా తెలంగాణలో రాజకీయ వాతావరణం నెలకొంది. సచివాలయంలో జరిగిన సమావేశానికి బీజేపీ, కాంగ్రెస్కి చెందిన నేతలు ఎవరికి ఆహ్వానం వెళ్ళలేదు, వారెవరూ హాజరు కాలేదు. అయితే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాత్రం ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆయన శాసన మండలి చైర్మన్గా ఉన్నారు కాబట్టి శాసనసభ స్పీకర్తో పాటు ఆయన కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ నుంచి మారిన వాళ్ళు చాలామంది కూడా మేయర్, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి లాంటి వాళ్ళు కూడా అక్కడ పెద్దపీట వేశారు. మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ లాంటి వాళ్ళు కూడా ఆ సమావేశంలో ఉన్నారు. వీరితో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న జనసమితి అధ్యక్షులు, గతంలో జేఏసీ చైర్మన్గా ఉన్న కోదండరామ్, అదేవిధంగా రచయిత ఈ పాటను జై జై హే తెలంగాణ జయకేతనం రాసిన రచయిత అందశ్రీ, కీరవాణి వీళ్ళంతా కూడా హాజరయ్యారు. మొత్తానికి ఆ పాటకు, తెలంగాణ రాష్ట్ర గీతానికి మాత్రం ఈరోజు క్యాబినెట్ మొత్తం హాజరైంది. మంత్రులంతా కూడా పాల్గొన్నారు. వాళ్ళంతా ఆమోద ముద్ర తెలిపారు. జూన్ 2న దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ గీతాన్ని ఆవిష్కరించేందుకు పూర్తిగా రంగం సిద్ధమైంది. చిహ్నం అంటే రాజముద్ర విషయంలో మాత్రం కొంత వెనక్కి తగ్గింది. కాకతీయ కళాతోరణం, చార్మినార్ లాంటి వాటిని అందులో నుంచి తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ అభ్యంతరాల నేపథ్యంలో అందరి అభిప్రాయాలు తీసుకోవాలనే ఒక ఆలోచనకి ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తుంది. ఇదే అంశంపై కీలకంగా అంటే గీత రూపకల్పనలో కీలకంగా అద్దంకి దయాకర్ వ్యవహరించారు. ఇక మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం అనగానే గుర్తొచ్చే పేరు కోదండరామ్ గారు. వాళ్ళిద్దరూ కూడా ఈ సమావేశంలో గత కొద్ది రోజులుగా కూడా రాష్ట్ర గీతం, అదేవిధంగా రాష్ట్ర చిహ్నం ఈ రెండింటికి సంబంధించి జరిగిన పలు సమావేశాల్లో మొదటి నుంచి పాల్గొంటున్న వ్యక్తులు అద్దంకి దయాకర్, కోదండరామ్ గారు. ఇద్దరు కూడా మాతో లైవ్లో అందుబాటులో ఉన్నారు. ముందు కోదండరామ్ గారితో మాట్లాడదాం. కోదండరామ్ గారు మాతో లైవ్లో జాయిన్ అయ్యారు. కోదండరామ్ గారు, 10 ఏళ్ల క్రితం అద్దంకి దయాకర్ కానీ మీరు కానీ ఇద్దరు తెలంగాణ జేఏసీలో చాలా కీలకంగా వ్యవహరించిన వాళ్ళు. ఇప్పుడు ఈ రాష్ట్ర గీతం కానీ, రాష్ట్ర చిహ్నం కానీ దీని రూపకల్పనలో కూడా మీరిద్దరు భాగస్వాములు అయ్యారు. అందుకే మీరు జనసమితి అధ్యక్షుడిగా మిమ్మల్ని, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా అద్దంకి దయాకర్ని ఇద్దరిని తీసుకున్నాం. ఎందుకు అంటే రాష్ట్ర గీతం ఎలా ఉంది అంటే మీరు ఎప్పటి నుంచో ఉద్యమ కాలంలో విన్నారు, ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 10 ఏళ్ళు విన్నారు ఆ పాటని. ఇప్పుడు కీరవాణి స్వరపరిచారు, కీరవాణి గీతాన్ని కూడా విన్నారు. ఎలా అనిపించింది? రాష్ట్ర గీతం ఆమోద ముద్ర పొందబోతుంది, జూన్ 2న రాష్ట్ర గీతం కాబోతుంది, జై జై హే తెలంగాణ అనే సాంగ్. ఎలా అనిపించింది మీకు? రాష్ట్ర గీతం బాగుందా, నచ్చిందా? నచ్చింది. మేము 20-25 ఏళ్ళుగా పాడుకుంటున్న పాట కదా. అవును, ఇవాళ కొత్తగా వింటున్నది కూడా కాదు. ఈ 25 ఏళ్ళు అనేక సమావేశాల్లో దాన్ని మొట్టమొదట పాడిన తర్వాతే కార్యక్రమము మనం మొదలు పెట్టుకున్నాం. కాబట్టి అదే పాట, అదే రాగం కూడా అదే, దాదాపుగా కొద్ది మార్పులు చేర్పులతో అది మ్యూజిక్ వల్ల చాలా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శక్తి వచ్చింది. దానికి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఊపు కలిగించేటువంటి పాట, ఒక మార్చింగ్ సాంగ్ లాగా ఉంటుంది. చాలా బాగుంది. రికార్డింగ్ బాగా చేసిండ్రు, పాట బాగుంది, ప్రజెంటేషన్ చాలా బాగుంది. అంటే కోదండరామ్ గారు, అది మీరు అన్నట్టు 20-25 ఏళ్ళుగా మారుమ్రోగిన పాట, అది ఇప్పుడు మారిపోతుందా ఆ పాట, అలానే ఉంటుందా? అంటే షార్ట్ వెర్షన్లో కొన్ని చరణాలు మాత్రమే ఉంటాయి, లాంగ్ వెర్షన్లో మొత్తంగా ఉంటాయి. ఎప్పుడో మన అందశ్రీ గారు మనం వాడుకున్నది 3-4 వెర్షన్స్, అప్పుడు దానికి చరణాలే ఉండేది. దాన్ని ఇంకా కొంచెం మార్పులు చేర్పులు చేయటం జరిగింది.
అంటే కోదండరామ్ గారు దాన్ని అంటే మార్పులు చేర్పులు అంటే ముందే ఆయన పాటను ఇంకా కొన్ని చరణాలను జోడించి కొంచెం పెద్దగా చేసిండు. ఆ పెద్దగా చేసుకున్న అప్పుడే ఇవాళ కొత్తగా కాదు, ఒక 10-15 ఏళ్ల క్రితమే ఇది కొత్తగా దాన్ని కొన్ని చరణాలు జోడించిండు మొదలు రాసిన దానికి. ఆ జోడించి పెద్దగా చేసినటువంటి పాట ఫుల్ వర్షన్గా ఉంటుంది, 3 చరణాలు కలిగినటువంటిది షార్ట్ వర్షన్గా ఉంటుంది. అయితే ఇక్కడ కోదండరామ్ గారు 10 ఏళ్లుగా ఈ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఎందుకు చేయలేదు అనే ఒక విమర్శ ఖచ్చితంగా తెలంగాణ సమాజం నుంచి ఉంది, తెలంగాణ వాదుల నుంచి ఉంది. ఎందుకు చేయలేకపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని. అదే సమయంలో ఇప్పుడు రాష్ట్ర గీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నప్పుడు కూడా విమర్శలు వస్తున్నాయి. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కీరవాణితో మళ్ళీ మ్యూజిక్ చేయించడం ఏంటని, ఈ విషయాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు విషయం ఏంటంటే దాన్ని రాసింది అందశ్రీ, పాడి దాన్ని సమాజానికి దగ్గరగా తీసుకుపోయింది కూడా అందశ్రీ గారే. ఆ అందశ్రీ తెలంగాణ ఈ మలిదశ ఉద్యమానికి మొత్తానికి కూడా దానికి ఒక ముఖంగా ఒక సాంస్కృతిక కోణాన్ని దానికి పెంపొందించినటువంటి వ్యక్తుల్లో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఆయనకు తెలంగాణ అస్తిత్వం తెలియదా, తెలంగాణ పైన ప్రేమ ఉండదా అండి? అన్నీ తెలుసు కదా. అన్నీ తెలిసినటువంటి వ్యక్తే పాటను గొప్పగా ప్రజల ముందుకు తీసుకుపోవాలి, శాశ్వతంగా మిగిలే విధంగా దాన్ని ట్యూన్ దానికి సంగీతం సమకూర్చాలని భావించి ఆయన ఎవరైతే బాగుంటుందని ఆలోచించుకొని కీరవాణి గారిని వారు ఎంచుకోవటం జరిగింది. వారి ఈ అభిప్రాయాన్ని గౌరవిద్దాం. మనతో నడిచిన వాడు, కొట్లాడినటువంటి వాడు, ప్రతి అడుగులో ఈ తెలంగాణ ఉద్యమంలో ప్రతి మలుపులో ఉన్నటువంటి వాడు, తెలంగాణ గురించి పూర్తిగా తెలిసినటువంటి వాడు, తెలంగాణ ప్రజల శ్వాసలో ఒక భాగమైనటువంటి వాడు. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని గౌరవించటం మేలు. దాన్ని చర్చలోకి నేను పోదలుచుకోలేదండి. ఆయన అభిప్రాయాన్ని నేను గౌరవిస్తున్నా. ఆయన ఆలోచనకు తగ్గట్టుగానే పాట కూడా చాలా అద్భుతంగా వచ్చింది. రైట్. కోదండరామ్ గారు, ఈరోజు సమావేశంలో ఆ రాష్ట్ర గీతానికి మీరంతా ఆమోద ముద్ర వేశారు. అయితే మీరు ఆమోద ముద్ర వేసిన వాళ్ళల్లో ఒక ఇద్దరు కనిపించలేదు. ఒకటి బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీగా కేసీఆర్ ముందున్నారు. ఆ పార్టీ నాయకులు ఎవరు? అక్కడ గుత్తా సుఖేందర్ రెడ్డి మినహా, ఆయన శాసనమండలి చైర్మన్గా ఉన్నారు, కొంత అటాచ్ అయినట్టే కనిపిస్తున్నారు కాంగ్రెస్ కాబట్టి వచ్చారు. మిగిలిన బీజేపీ, అంటే తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తే సహకరించిన బీజేపీ, ఆ ఇద్దరు నేతలను టోటల్ దూరం పెట్టారు. అంటే మీరు ఆ ఇద్దరితో కలిసి గతంలో జేఏసీ నడిపిన వ్యక్తి మీరు, ఇప్పుడు వాళ్ళిద్దరిని పక్కన పెట్టి మిగిలిన వాళ్ళతో కలిసి అక్కడ కనిపించారు. అంటే ఈ పాటను బీఆర్ఎస్ పార్టీ వారు దాన్ని రాష్ట్రీయ గీతంగా చేయటానికి ఒప్పుకోలేదు. వాళ్ళు దీనికి ఎప్పుడు కూడా సహకరించలేదు. సరే, అదొక పార్శ్వము. రెండోది ఏంటంటే ఇది ప్రజామోదం పొందింది. ఇక కొత్తగా దాన్ని తయారు చేసింది లేదు, కొత్తగా దాన్ని దాన్ని చేయవలసిన అవసరము లేదు. ఆ ప్రజామోదం పొందినటువంటి ఆ పాటను ఇవాళ దాన్ని ప్రజెంట్ చేస్తున్నారు, ఒక రాష్ట్రీయ గీతంగా దాన్ని తీసుకొచ్చి ప్రజెంట్ చేస్తున్నారు. దాని మీద ఇంకా కొత్తగా చర్చ చేయవలసిన అవసరం ఉందని నేను అనుకోవటం లేదు. ఇంకా ఏదన్నా కొత్తగా తయారు చేస్తున్నప్పుడు, రేపు చిహ్నం తయారు చేస్తున్నప్పుడు అందరితో చర్చించాలని కోరుకుంటాం. విస్తృత జనాభాను తీసుకురావాలని. కోదండరామ్ గారు, నేను అంటుంది ఏంటంటే, సిపిఎం తెలంగాణ ఉద్యమాన్నే వ్యతిరేకించిన పార్టీ తెలంగాణ మూమెంట్లో కూడా లేదు. సిపిఐ అంటే సరే కలిసి వచ్చింది. అక్కడ సిపిఎం నేతలు ఉన్నారు, సిపిఐ నేతలు ఉన్నారు, అక్కడ ఎంఐఎం లేదు, బీజేపీ లేదు, బీఆర్ఎస్ లేదు. కళ్యాణ్ గారు, మీకు తెలియని వాస్తవం కాదు ఇది. బీఆర్ఎస్ వారు ఈ పాటను రాష్ట్రీయ గీతంగా చేయటానికి కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. సంసిద్ధత వాళ్ళకు లేదు. రాష్ట్రీయ గీతంగా మార్చటానికి వాళ్ళు ఒప్పుకోనటువంటి వాళ్ళు, అందశ్రీ పాట రాష్ట్రీయ గీతానికి పనికిరాదనుకున్నటువంటి వాళ్ళను పిలిచి ఏం మాట్లాడాలి? ఓకే, వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేసిండ్రు, దాంతో మాట్లాడవలసింది ఏముంటుంది? అదే పాట జనామోదం పొందింది. దాని మీద ఏం వివాదం కూడా ఏం లేదు. దాన్ని ఎవరు పాడాలనే వివాదమే తప్ప కానీ మ్యూజిక్ ఎవరు ఇవ్వాలనే చర్చ ఉండవచ్చు. కానీ అది రాష్ట్రీయ గీతం కావాలి అని అందరము డిమాండ్ చేసినటువంటిదే. ఎన్నికల్లో దాన్ని ప్రతిపాదన పెట్టిండ్రు, ప్రజలు కూడా మరి దానికి ఆమోదం తెలిపిండ్రు కాబట్టి అలా మళ్ళా దాని మీద చర్చ చేయలేదు, వాళ్ళని ఎందుకు పిలవలేదు, ఇదంతా నా దృష్టిలో అనవసరం అండి. అది పెద్ద ఆ చర్చ ఎందుకు జరగలేదని పట్టుబట్టడం వల్ల కూడా ప్రయోజనం ఏం లేదు.
అంటే కోదండరాం గారు, నేను ఎందుకు అంటున్నానంటే పాషం యాదగిరి లాంటి సీనియర్ జర్నలిస్టులు, తెలంగాణ వాదులు కూడా కోదండరాం గారు రేవంత్ రెడ్డి ఏది చెప్తే అది వింటున్నారు, తెలంగాణ కోసం పనిచేయట్లేదని ఒక అభిప్రాయాన్ని, ఒక విమర్శను మీ మీద 4-5 రోజులుగా మీరు కూడా వినే ఉంటారు. అలాంటి విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ పాట విషయంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పేది కాదు, నిన్న కేసీఆర్ గారు చెప్తే మేము విన్నది లేదు. ఈ పాట బాగుంది అని పాడించుకునేటువంటి సమయం అప్పటికి ఇంకా నాకు తెలిసి టీఆర్ఎస్ కూడా ఏర్పడలేదనుకుంటా. అప్పటి నుంచి ఈ పాట పాడుకుంటూనే ఉన్నాం. ఈ పాట మీద ఊరూరు దాన్ని మారుమోగుతూనే ఉన్నది. ప్రతి మీటింగ్ ఆ పాటతో ప్రారంభమయ్యేది. ఇవాళ కొత్తగా ఆ పాటను నువ్వు ఎందుకు ఆమోదిస్తున్నావు అని అడిగితే అది విచిత్రంగా తోస్తున్నది. ఎప్పటి నుంచో ఆమోదిస్తున్నటువంటి పాట, దాంట్లో ఇవాళ కొత్తగా నేను అభిప్రాయం వ్యక్తం చేయవలసిన అవసరమూ లేదు. కాబట్టి ఆయన చెప్పిండు కాబట్టి నేను ఇవాళ ఒప్పుకోవటం లేదు. ఈ మీటింగ్ కంటే ముందు ఈ గవర్నమెంట్ రాకమునుపు, రేవంత్ రెడ్డి గారు పార్టీ ప్రెసిడెంట్ కాకమునిపే మేము ఈ పాటను ఆమోదించినాం. అప్పటి నుంచి దానికి ఆమోదం ఉంది. అప్పటి నుంచి పాడుకుంటున్నాం ఈ పాట. ఇవాళ కొత్తగా ఏమున్నదండి, దాంట్లో కొత్తగా ఏమన్నా ఉంటే అది వేరే మాట. తర్వాత ఒక మాట కూడా మీకు చెప్పాలి. చాలా మేము తెలంగాణ ప్రయోజనాలకే కట్టుబడి ఉన్నాం. తెలంగాణ ప్రయోజనాలను సాధించడానికి ఒక మాట ముచ్చటికి ప్రభుత్వంతో అవకాశం ఉన్నది కాబట్టి మేము మాకు తోచిన అభిప్రాయాలను నిష్కర్షగా ఇంటర్నల్గా మాట్లాడుతున్నాం, చర్చ చేస్తున్నాం. ఎక్కడెక్కడనైతే మేము చెప్పిన కీలకమైన ఏమన్నా సూచనలు ఉంటే ప్రభుత్వం కూడా ఆమోదిస్తున్నది. అవి తెలంగాణ ప్రయోజనాలు చాలా ప్రధానం. ఆ ప్రయోజనాలను మేము ఎక్కడ పోయి వదులుకున్నది లేదు, తాకట్టు పెట్టింది లేదు. ఆ ప్రయోజనాల కోసమే మేము పనిచేస్తున్నాం. ఆ ప్రయోజనాలు లక్ష్యంగానే మేము పనిచేస్తున్నాం. కోదండరాం గారు, తెలంగాణ రాజముద్ర అనేది కూడా ఒక వివాదాస్పద అంశంగా మారింది. 10 ఏళ్ళుగా తెలంగాణ ముద్ర ఒకటి ఉంది. దాన్ని కాకతీయ కళాతోరణాన్ని, లేదంటే చార్మినార్ని రాచరికపు ఆనవాళ్ళంటూ తొలగించే ప్రయత్నం ఒకటి జరిగింది. సరే, చివరి నిమిషంలో ఆగినట్టుంది. ఆ విషయంలో కూడా కోదండరాం గారు రియాక్ట్ కాలేదు. అది తొలగించడం కరెక్టా కాదా, ఇలాంటి అంశాలపై కూడా కోదండరాం గారు ఏం చెప్పలేదు అనే ఒకటి ఉంది మీ పైన. ఏం చెప్తారు ఆ రాజముద్ర విషయంలో మీ వైఖరి ఏంటి? అప్పుడు టీఆర్ఎస్ రాజముద్ర చేసినప్పుడు కూడా మమ్మల్ని ఏం అడగలేదు. అయినా కానీ మేమందరం ఒక అభిప్రాయం ఏం కలిగిన ఉన్నామంటే, ఇది నిజంగా సరిగ్గా లేదు, ఇది తెలంగాణ సాంస్కృతిక జీవితాన్ని ప్రతిబింబించట్లేదు. కాబట్టి దీంట్లో కొన్ని సవరణలు చేస్తే బాగుండు అని అనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు కేసీఆర్ ఏది ఎవరితో చర్చించటం అనే ప్రజాస్వామిక సంప్రదాయాన్ని వాళ్ళు ఎన్నడూ కూడా పాటించలేదు. ఇవాళ కొత్తగా ఆ రోజే మేము ఇవన్నీ కూడా అనుకోవటం జరిగింది. కాబట్టి ఇవాళ కీలకమైన విషయం ఏంటంటే ఆ చర్చ కొనసాగుతూ, ఆ చర్చ ఆ రోజు నుంచి చేస్తూ ఉన్నాం. ఇవాళ నేను ప్రధానంగా అనేది ఏంటంటే, చారిత్రక వారసత్వానికి మనం ఏం వ్యతిరేకం కాదు, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రీయ గీతంలో చారిత్రక వారసత్వాన్ని ఎత్తుచూపుతూ కూడా దాన్ని రాయటం జరిగింది. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే జనజీవితం ప్రతిబింబించాలి, ప్రజలు ప్రతిబింబించాలి. అది లేదు, దాంట్లో లేదన్నదే ఇవాళ మేము ప్రధానంగా లేవనెత్తుతున్న అంశం. దాని మీద నా దృష్టిలో చర్చ జరగాలి. చర్చ జరగాలని నేను ఇప్పుడు కూడా అంటున్నా. దాంట్లో మార్పు చేర్పులు అయితే చేయాలి. ఆ విస్తృత ఏకాభిప్రాయాన్ని సాధించాలి. ఆ రోజు టీఆర్ఎస్ ఆ ప్రయత్నం చేసుంటే ఇవాళ మార్పులకు అవసరం కలిగేది కాదు. ఆ అసంతృప్తి మిగిలిపోయింది. ఆ అసంతృప్తి కారణంగానే ఇవాళ మళ్ళీ మార్పులు చేయవలసిన అవసరం ఏర్పడుతున్నది. కాబట్టి దీనికి నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే, దీన్ని చర్చ అయితే జరగాలి. ఇలా రేవంత్ గారు కూడా ఒక ఆర్టిస్ట్ కాబట్టి దాని మీద ఆయన ఇంకా కొంచెం సునిశ్చితంగా ఒక ఆర్టిస్ట్గా కూడా ఆలోచించగలుగుతాడు. వారు కొన్ని ప్రతిపాదనలు చేయవచ్చు. మేము కోరుకునేది ఏంటంటే ప్రజా జీవితం ప్రతిబింబించాలి. అది లేదు కాబట్టి ఇప్పుడున్న లోగో మారాలని ఇవాళ కొత్తగా అంటలేము. ఆ లోగో వచ్చిన రోజే మేము అనుకున్నాం. దానిపై మేము పెద్దగా చర్చ ఆర్టిస్టులం కాదు కాబట్టి ఎన్నడూ కూడా దాన్ని నిశ్చితంగా మాట్లాడటం అనేది సాధ్యపడలే. కానీ చెప్పినప్పుడు మాత్రం మేము ప్రతిసారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నాం. రెండోది కూడా అన్నాం, ఆ రోజు కూడా అన్నాం, ఇంత తొందరపాటుగా బలవంతంగా ఒక చిహ్నాన్ని తయారు చేసి ప్రజల మీద రుద్దటం సమంజసం కాదని అన్నాం. చర్చ జరిగితే బాగుండేది, ఒక కమిటీకి అప్పచెప్పి చర్చ చేస్తే బాగుండేదని అనుకున్నాం.
ఇవాళ ఏమి ప్రభుత్వం కూడా దాన్ని తుది రూపమేమి తనకు తానుగా ప్రకటించి ప్రజల మీద రుద్దలేదు కదా. దాన్ని ఆలోచన చేస్తున్నారు, ఆర్టిస్టుల అభిప్రాయాలు తీసుకుంటున్నారు. మొత్తం అభిప్రాయాలు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు దానికి ఒక రూపం ఇచ్చినాక చర్చ చేస్తాం, ప్రజల ఆమోదాన్ని చర్చకు కూడా మధ్యలో చర్చకు పెడతాం, అసెంబ్లీలో కూడా అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పి వారు అన్నారు. చర్చకు ఓపెన్ అవకాశం ఉంది. టీఆర్ఎస్ తన అభిప్రాయాలు చెప్పనియండి. ఇవాళ ప్రతిపాదన కాంగ్రెస్ వాళ్ళు తెచ్చిన ప్రతిపాదన మీద చర్చ జరగనియండి. మా వంటి లాంటి వల్ల మా అభిప్రాయాలు మేము చెప్తాము. దాన్ని తప్పకుండా ఒక ప్రజల యొక్క జీవితాన్ని ప్రతిబింబించే విధంగా తీర్చిదిద్దాలని అడుగుతున్నాం. ఆ మార్పుకు మేము సుముఖంగానే ఉన్నాం. ఎట్లా మార్పు ఉండాలి, దాని రూపం ఎట్లుండాలి చర్చ చేద్దాం, అందరం కలిసి ఒక నిర్ణయానికి వద్దాం. టీఆర్ఎస్ వారు చేసిన తప్పు కాంగ్రెస్ చేస్తుందని నేను అనుకోవటం లేదు. వాళ్ళు చర్చకు సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉన్నప్పుడు మనం తొందరపడి నిర్ణయానికి రావటం ఎందుకండి? తెలంగాణ జన సమితి అధ్యక్షుడిగా ఉన్న కోదండరాం గారు రాజనీతి శాస్త్ర అధ్యాపకుడు కూడా. మీరు దాన్ని కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ని రాజరికపు చిహ్నాలుగా భావిస్తున్నారా మీరు? అది తెలంగాణ సంస్కృతిగా భావిస్తున్నారా వాటిని? ప్రజలు లేరు దాంట్లో. నేను చెప్తున్నది అది రాచరిక చిహ్నమా ఇంకోట పక్కన పెట్టండి. ప్రజలు లేరు దాంట్లో. ప్రజల జీవన విధానం లేదు, తెలంగాణ సంస్కృతి లేదు. అది నేను ప్రధానంగా అభ్యంతరం చెప్తున్నటువంటి అంశం. అంటే వివిధ రాష్ట్రాల సింబల్స్ని కూడా ఉదాహరిస్తుంది బీఆర్ఎస్. వివిధ రాష్ట్రాల్లో కూడా అక్కడ అలాంటి చారిత్రక ఆనవాళ్లతోటే సింబల్స్ ఉన్నాయి అనేది వాళ్ళు చెప్తున్నారు. చారిత్రక ఆనవాళ్లతో పాటు ప్రజా జీవితం వ్యక్తం చేసే విధంగా దాన్ని లోగోను డిజైన్ చేసుకున్నారు. ఓకే, రైట్. దయాకర్ గారు, థ్యాంక్స్ అండి. రైట్, థ్యాంక్ యూ కోదండరాం గారు, థ్యాంక్ యూ.